ధాన్యం కొనుగోళ్లపై బీజేపీకి మాట్లాడే హక్కు లేదన్నారు కాంగ్రెస్ నేతలు. కేంద్రం మద్దతు ధర ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి కొనుగోళ్లు చేస్తోందన్నారు. రైతులను అడ్డుపెట్టుకుని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ ఇష్యూ, సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఏర్పడిన గందరగోళంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లపై మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాష్ట్రంలో 1 కోటి టన్నులకు పైగా దిగుబడి వస్తే కేంద్రం 52,000 టన్నులే కొంటామని చెప్పిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సేకరిస్తోందని చెప్పారు. కేంద్రం మద్దతు ధర ఇవ్వకపోయినా మరో 70 లక్షల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోందన్నారు. రైతులను అడ్డుపెట్టుకుని బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు ఆది. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించడమే కానీ తెలంగాణలో పండుతున్నటువంటి వరి ధాన్యం మొత్తం ఆ మద్దతు ధర కొనుగోలు చేయడం లేదు. కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామంటుంది. మరి మిగతా ధాన్యం అదే మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతోని కొనుగోలు చేస్తుంది. నీట్ పేపర్ లీక్ ఇష్యూ ముగియక ముందే తాజాగా సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలలోనూ గందరగోళం ఏర్పడిందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఇప్పటికే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కావడంతో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ఆగమయ్యాయని చెప్పారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోదీ సర్కారును ప్రశ్నించే వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారని మండిపడ్డారు వంశీకృష్ణ. ధర్మేంద్ర ప్రధాన్ గారు, మీకు ఈరోజు ఎడ్యుకేషన్ మంత్రి పదవిలో కూర్చోడానికి నైతిక హక్కు లేదని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. లక్షలాది మంది పిల్లలు, మన భారతదేశ యువత ఎంత కష్టపడి ఎగ్జామ్లు రాసి మొదటి నీట్ గొట్టాల ఏదైతే బయటకు వచ్చిందో, నీట్ స్కాము, పేపర్లు అమ్ముకొని బతుకుతున్నారు మీరు ఈరోజు. ఇట్లాంటి పరిస్థితి మన భారతదేశ యువకి రావడం నిజంగా సిగ్గుచేటు. సమాజం పట్ల బాధ్యతతో, సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. తమ పుట్టినరోజు లేదా ఇతర పర్వదినాల్లో నిరుపేదలకు ప్రతి ఒక్కరూ వైద్య సేవలు, ఇతర సేవలు అందించాలన్నారు. ఆలోచన, సేవా స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని, పేదలకు ఉచిత వైద్య శిబిరాలు, కంటి వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు శ్రీ గణేష్. పుట్టినరోజు అనగానే మనం సంతోషంగా ఇంట్లో గడుపుకోవడం, ఇంటి వాళ్ళతోటి మిత్రులతో గడుపుకోవడం చాలా మంది డబ్బులున్న వాళ్ళు చేసే పనులు. అలా కాకుండా కాంగ్రెస్ నాయకుడు శాంసన్ రాజన్న గారు వారి పుట్టినరోజు ఇంటి సభ్యులతోటి వేరే దానికి పైసలు ఖర్చు పెట్టడం కాదు, ఆ ఖర్చు ఏదో ప్రజలకు మేలు జరగాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చినందుకు వారికి ఒక అభినందన తెలుపుతూ సంగారెడ్డిలో 70 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. పేర్లు నమోదు చేసుకున్న మరో 156 మంది చిన్నారులకు వచ్చే ఆదివారం టోకెన్స్ వైజ్ గా సైకిళ్లు అందిస్తామన్నారు. ఇప్పటి వరకు 400 మందికి సైకిల్స్ అందజేసినట్లు చెప్పారు. తమ ఆఫీసులో ఆధార్ కార్డు జిరాక్స్ అందించి పేరు రిజిస్టర్ చేసుకున్న వారికి విడతల వారీగా సైకిల్స్ అందిస్తామన్నారు జగ్గారెడ్డి. పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మక్కలు, వరిధాన్యం కొనుగోలు చేయక కేంద్రం రైతులను ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు.